fire burned out, the warmth has gone away. The fire burned out, darling, the warmth has gone away. You turned so cold on me, baby, and you'll miss my love. చూడండి, పండిపోయింటే ఇలా కుంపట్లోకి వేసేసాను. టైం కుదరలేదన్నమాట హార్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, ఈ ముక్కలు అయితే చాలా ఉన్నాయి. దొండకాయలు అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చాలామంది దొండ కటింగ్స్ అడుగుతున్నారు అన్నమాట. సాధ్యమైనంత వరకు అందరికీ ఇస్తానండి. ఇప్పుడు పెట్టుకున్నా కూడా మనకి ఎండాకాలంలో సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి రైనీ సీజన్లో అయితే మనకి చాలా మంచిగా గ్రోత్ అనేది వస్తాయన్నమాట. సో మీరు వర్షాకాలం వరకు వెయిట్ చేస్తే నేను మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షాకాలంలో ఎలాంటి మొక్క అయినా నాటితే ఈజీగా నాటుకుంటుంది అనమాట. ఇప్పుడు నాటామనుకోండి, ఎండాకాలం కాబట్టి 99% మొక్క అనేది సర్వే కావడానికి కొద్దిగా టైం పట్టచ్చు. కావున ప్రతి ఒక్కరూ రైనీ సీజన్లోనే ఎలాంటి మొక్కలైనా నాటుకుంటే మంచిది అనమాట. చూడండి, చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి లోపల. చాలా వరకు పండిపోయినాయి అనమాట. ఫుల్ రెడ్ కలర్లో పండిపోయినాయి. తాలింపు అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేస్ట్ అయిపోయినాయి. ఇక్కడ పండిపోయింది. ఇది మొక్క మొదట్లో వేసేస్తున్నాను. ఇక్కడ పండిపోయింది చూడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఇక్కడ ఒక మొక్క ఉంది కదా, ఈ మొక్కలో కూడా చూడండి, ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూసారా, ఇంకా ఉన్నాయన్నమాట. ఎన్నైనా చూడండి, ఇంకా ఉన్నాయి. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? ఇది చిన్న టబ్బులో పెట్టుకున్నా చూడండి. మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా బిగ్ సైజులో ఉంది మొదలు. ఇలా వెళ్ళింది అనమాట. దీనిలోనే కటింగ్స్ చాలామందికి నేను ఇచ్చాను. ఇక్కడ చిన్నది ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇన్నైతే వచ్చాయి. ఇంకా ఉన్నాయి అటుపక్కన, వాటిని అయితే ఇంకా హార్వెస్ట్ చేద్దామండి. మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. మనము వర్షాకాలంలో మొక్కలకి వాటర్ అనేది ఖచ్చితంగా ఈవినింగ్ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట.
ఇదైతే ఇది ఇలాంటి మనం గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. అది మేము ఓన్గా గ్రో బ్యాగ్ అనేది స్టిచ్ చేసుకున్నామండి మేమేను ఓన్గా. ఇందులో అయితే వచ్చిందనమాట, ఇలా వచ్చేసింది అనమాట, ఇలా అక్కడ వరకు వెళ్ళింది. ఈ సాధ్యమైనంత వరకు ఎక్కువ దొండ మొక్కలు వచ్చి అది గ్రోత్ అనేది వస్తుంటాయి. తర్వాత వాటి కొమ్మలు ఎండిపోయిన తర్వాత అవి కొమ్మలు ఎండిపోయేసి కొత్త చిగులు అనేది వస్తూనే ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి కాకర చెట్టు కూడా వచ్చిందనమాట. ఇది మందారము కొంపుట అనమాట, బకెట్లో వచ్చింది ఇది. ఇలా ఇది కాకర. ఇక్కడ ఒకటి ఉందనమాట, ఇది చాలా రోజులుగా కుళ్ళిపోయింది అనమాట. దాన్ని సాధ్యమైనంత వరకు నేను కాపాడిన అనమాట. తర్వాత అయితే కొద్దిగా స్టార్ట్ అయిపోయింది అనమాట, కొద్దిగా చిగురు వచ్చింది. ఇది కుళ్ళిపోయింది అనమాట. ఇది కూడా దొండ అనమాట. చాలా వరకు మన గార్డెన్లో కూడా దొండ మొక్కలు చాలా చనిపోయాయండి. ఇక్కడ ఒకటి నాటుకున్నాను, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసింటారు మీరు. అది కూడా వెళ్ళిపోయింది. తర్వాత కొమ్మ కట్ అయిందని చెప్పేసి దీన్ని ఇక్కడ చిన్నగా నాటేసాను అనమాట. నాటేంటి ఇక్కడ చిన్నగా కొద్దిగా సర్వే అవుతుంది. ఓకే, ఈరోజు చూడండి ఇవైతే హార్వెస్ట్ చేశాను. ఇక్కడ బ్రింజల్స్ ఉన్నాయి, బ్రింజల్స్ కూడా హార్వెస్ట్ రెడీ అయిపోయినాయి. హార్వెస్ట్ చేద్దాం. చూడండి చాలా వచ్చాయన్నమాట. ఉన్నిలే, ఇది మనకి వాంగిబాతుకు బాగుంటాయి కదా. చూడండి ఇన్ని వచ్చాయి, చూసారా, ఇన్ని ఉన్నాయన్నమాట. చూడండి ఇది లాంగ్ బ్రింజ్ అనమాట. చూడండి ఇందులో అయితే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని మొక్కలు, చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇంత అయితే క్రాప్ అయితే ఇంకా రాలేదు, క్రాప్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట, పూత కూడా రాలేదు. మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. మనం ఎండాకాలంలో వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. సీతాఫలం ఈ వీడియో ఎలా ఉందో, హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్యూర్ ఆర్గానిక్ ద్వారా మొక్కలు పెంచుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి ఫ్రెండ్స్. మల్బరీస్ చూడండి చాలా పండిపోయినాయి. ఇవన్నీ పక్షులకే వదిలేస్తాం అనమాట. ద్రాక్ష పళ్ళు కానీ మన గార్డెన్లో ఇవి పట్టుమా తీసుకో, పడు తీసుకెళ్ళి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఇంకా పండలేదమ్మా, పండల్లా పడిపోతాయి మళ్ళీ. ఇవన్నీ పక్షులకే వదిలేస్తామండి, ఎక్కువ మేము హార్వెస్ట్ చేయము. ఈ మధ్య పక్షులు కూడా వీటిని చూడలేదు. కొద్దిగా డ్రమ్ అడ్డం ఉంది కదా, వాటికి కనిపించలేదనుకుంటున్నాను. ఇలాంటి హార్వెస్ట్లు ఎన్నో చేయొచ్చండి మన గార్డెన్ ఉంటే. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ గార్డెనింగ్. Bye.